ఇవాళ బెండకాయ పచ్చడి చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థం బెండకాయలు, పచ్చిమిర్చి, చింతపండు, అట్టా మెంతి పొడి, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, వేయించడానికి మరియు తరువాతకు నూనె. ఇవి 200 గ్రాముల బెండకాయలకు ఒక 20-25 గ్రాముల పచ్చిమిరపకాయలు సరిపోతాయి. అలాగే కొంచెం చింతపండు, ఎక్కువ లేకుండా ఒక చిన్న ఉసిరికాయ అంతా. ఇంకా ఇవి బెండకాయలు ఎట్లా తరిగితో చూపిస్తాను. దీనికి ఇలాగ బెండకాయలు మన తాలింపుకు వేసుకున్నట్టుగానే బాగా ఒట్టిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి 2, చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేసుకున్నాం. పచ్చిమిర్చి, ఉప్పు, మెంతిపిండి, ధనియాల పొడి వేసినాను. చింతపండు వేసి మిక్సీ పట్టినాను. ఇదిగో ఇప్పుడు వేయించిన బెండకాయలు వేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా పూర్తి మెత్తగా అయిపోకుండా మిక్సీ పట్టుకొని దీనికి తిరువాత వేసుకోవాలి. ఇదిగోండి ఇలా తిరువాత పోసుకొని తినేసేయచ్చు. 2 days ఉంటుంది.